శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి. ఈ పాదంలో శ్రీ గురు చరణం అనేది శ్రీ హనుమంతుడు తన గురువు అయిన శ్రీరామచంద్రుని పాదరజాన్ని సూచిస్తుంది. దీనినే గురు చరణ సేవగా భావిస్తారు. పవిత్రత. శ్రీ హనుమంతుడు రాముని పాదరజాన్ని తన హృదయంలో స్థాపించుకుని అశేష భక్తిని చాటాడు. చరణ రజ అంటే గురువు పాదముల ధూళి. ఇది భక్తికి మొదటి మెట్టు. బుద్ధి శుద్ధి. చరణ రజ ధ్యానం మనస్సును అద్దంలా పరిశుభ్రంగా చేస్తుంది. అప్పుడు మనం భగవంతుని నిజస్వరూపాన్ని దర్శించగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గదర్శనం. శ్రీ హనుమంతుడు రాముని సేవలో లీనమై ఉండటం వల్లే అశేష శక్తిని పొందాడు. గురు చరణ సేవ వల్లే అతని విజ్ఞానం, శౌర్యం, నిష్ఠలు వికసించాయి. ఉపాసనలో ప్రాముఖ్యత. శ్రీ హనుమాన్ను గురువు రూపంగా కూడా పూజిస్తారు. ఆయనను పూజించే ముందు శ్రీ గురు చరణంను స్మరించడంలో అంతరార్థం ఉంది. దార్శనిక భావన. శిష్యుడు భక్తితో గురువు పాదాలను సేవించినప్పుడు ఆ పాదాల ధూళి మనస్సు అనే అద్దాన్ని శుభ్రపరిచి భగవంతుని సాక్షాత్కారానికి మార్గం చూపుతుంది. శ్రీ హనుమంతుని శ్రీగురు చరణ భావన అనేది భక్తి మార్గానికి, వినయానికి, సాంప్రదాయానికి మరియు ఆత్మజ్ఞానానికి మూలాధారం. ఇది ప్రతి భక్తుడు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ప్రథమ క్రమం. జై శ్రీరామ్, జై హనుమాన్.